ఆఫీసులో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచానన్నారు. ఇదిలా ఉండగా కవిత సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన అరెస్టును సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. కవితను కస్టడీ కోరటానికి ఈడీ అధికారులు సుప్రీంకు వెళ్లే ఆలోచనలో కవిత ఉండటంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందోనని దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ऑफिस क्यों ఈడీ ఆఫీస్ లో గత అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఈడీ ఆఫీసులో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచానన్నారు. ఇదిలా ఉండగా కవిత సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన అరెస్టును సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. కవితను కస్టడీకి కోరటానికి ఈడీ అధికారులు సుప్రీంకు వెళ్లే ఆలోచనలో కవిత ఉండటంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతోందోనని దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఈడీ ఆఫీసులో కవితకు వైద్య పరీక్షలను నిర్వహించారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచానన్నారు. ఇదిలా ఉండగా కవిత సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన అరెస్టును సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. కవితను కస్టడీ కోరటానికి ఈడీ అధికారులు సుప్రీంకు వెళ్లే ఆలోచనలో ఉన్న కవిత ఉండటంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతోందోనని దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఈడీ ఆఫీసులో కవితకు వైద్య పరీక్షలను నిర్వహించారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచానన్నారు. ఇదిలా ఉండగా కవిత సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు,
స్రవంతి ఇంకా కొద్దిసేపటి తర్వాత ఎమ్మెల్సీ కవిత గారిని, అంటే మీకు తెలుసు నిన్న ఇక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లారు. ఢిల్లీ ఇవాళ కొద్దిసేపటి తర్వాత ఆ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయం మీద తదుపరి విచారణ, కవిత గారికి విచారణ అనేది తదుపరి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇందులో అభియోగం ఏంటంటే కవిత గారు ఇప్పుడు వరకు కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఏంటంటే 160 కింద ఇప్పటి వరకు కూడా నోటీస్ ఇచ్చింది. కానీ నిన్న అరెస్టు సందర్భంగా ఇచ్చిన స్టేట్మెంట్ లో కవిత గారు దోషి, మనీ లాండరింగ్ కేసులో ఆవిడ దోషిగాను గుర్తిస్తూ ఆ రకంగానే మేము ఇక్కడికి వచ్చాము, ఇక్కడ పంచనామా నిర్వహించాము. ఆ పంచనామా సందర్భంలో మనకి సాయంత్రం అంటే మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 6:45 వరకు కూడా పంచనామా జరిగింది. ఆ పంచనామా తర్వాత అయితే మేము బయటకు వచ్చే సమయంలో మనకి కొంతమంది అంటే సోదరుడు అని చెప్పి, కేటీఆర్ అని పేరు చెప్పలేదు, సోదరుడు అని చెప్పి తర్వాత 20 మంది వచ్చి ఒక రకంగా రుకూస్ అంటే దౌర్జన్యానికి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారు అని చెప్పి కూడా ఆ పంచనామాలో క్లియర్ గా మెన్షన్ చేసి అదే విషయంగా మన కేటీఆర్ గారి మీద కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ రకంగా చేసి ఇది మొత్తం మీద ఢిల్లీ తీసుకెళ్లారు. ఇవాళ ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే నిన్నటికి ఇవాళకి డెవలప్మెంట్ లో ఒక కీలకమైన మార్పు ఏంటంటే నిన్న ఏంటంటే వాళ్ళ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తారు. దాంట్లో భాగంగానే ముందస్తుగా కవిత గారిని అరెస్ట్ చేశారని చెప్పి నిన్న మనకి అనుకున్న సమాచారం ఆ రకంగానే అయింది. అయితే ఇవాళ అనూహ్య పరిణామం కింద కేజ్రీవాల్ గారికి బెయిల్ లభించింది. కేజ్రీవాల్ గారికి రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. సో దాంతో ఏదైతే ఆ ఢిల్లీ మధ్య కుంభకోణంలో ఆ రకంగా మరి ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేసి అక్కడ తీసుకెళ్లారు కాబట్టి మరి ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందో ఒకటి చూడాలి. ఒక పక్క మరి కేజ్రీవాల్ గారి కేసు కూడా అక్కడ ఎగ్జాంపుల్ కనపడుతుంది. అయితే కేజ్రీవాల్ గారికి మన కవిత గారికి విడిగా ఉంది. అయితే ఇంకొకటి సుప్రీం కోర్టుకి ఆల్రెడీ కవిత గారు వెళ్ళారు. ఏంటి అంటే ఏదైతే ఎష్యూరెన్స్ ఇచ్చారు కవిత గారు ఏంటంటే 160 నోటీస్ కింద మహిళని ఇంటి దగ్గర విచారించాలి తప్ప మీరు ఆఫీస్ కి రండి అనకూడదు. అప్పటికే నేను 3 సార్లు వెళ్ళాను, అయినా మళ్ళీ ఇంకా ఈడీ నోటీసులు జారీ చేశారు కాబట్టి దీన్ని చేశారు. ఆ నల్లి చిదంబరం గారి కేసు తోటి దాన్ని లింకప్ చేశారు. కాబట్టి ఆ సందర్భంగా ఈడీ ఒక ఎష్యూరెన్స్ ఇచ్చింది. అందుకే ఆశ్చర్యం అనమాట. ఎష్యూరెన్స్ ఏంటంటే మీకు సుప్రీంకోర్టులో ఈ కేసు తేలే వరకు మేము కవిత గారిని అరెస్ట్ చేయబోము అన్నట్లుగా ఒక ఎష్యూరెన్స్ ఈడీ ఇచ్చింది. కానీ అనుగుణంగా నిన్న వాళ్ళు రావడం, ఇక్కడ మనకి పంచనామా నిర్వహించడం, తర్వాత కవిత గారిని అరెస్ట్ చేయడం, ఢిల్లీ తీసుకెళ్తాం. సో ఇవే అనూహ్య పరిణామం. సో ఈ నేపథ్యంలో ఇవాళ అసలు ఇంకా షెడ్యూల్ రాబోతుంది. దానికే అందరికి ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఇంత షెడ్యూల్ వచ్చేదాకా ఎందుకు ఆగారు, ఇప్పుడు షెడ్యూల్ వచ్చిన తర్వాత వచ్చే ముందు ఎందుకు వచ్చారు, ఎందుకు అరెస్ట్ చేశారు అన్న దాని మీద రకరకాలుగా ఉన్నప్పటికి కూడా మొత్తానికి ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టు మీద కవిత గారికి తదుపరి మరి అంటే జనరల్ గా ఏంటంటే జ్యుడిషియల్ రిమాండ్ కి పంపుతారు. జ్యుడిషియల్ రిమాండ్ కి పంపితే 14 రోజులు ఉంటుంది. ఈ లోపు కవిత గారు సుప్రీంకోర్టుకి అంటే శని ఆది సెలవు కాబట్టి సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఇంకోవైపు అక్కడే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. స్రవంతి, అయితే సురేష్ గారు కేజ్రీవాల్ ని ఇవాళ అరెస్ట్ చేస్తారు అనుకున్న నేపథ్యంలో కేజ్రీవాల్ కి ముందస్తు బెయిల్ వచ్చింది. ఆల్రెడీ కవితను అరెస్ట్ చేసేసిన నేపథ్యంలో మరి ఈడీ పెట్టిన ఈ కేసులో సుప్రీంకి వెళ్లే ఆలోచనలో కవిత ఉన్నారు కాబట్టి కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు బెయిల్ విషయం మీద వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉండదు. మన స్రవంతి ఏంటంటే ముందుగా ఏంటంటే అసలు మీకు ఇచ్చిన ఎష్యూరెన్స్ సుప్రీంకోర్టుకి ఒక ఎష్యూరెన్స్ ఈడీ ఎష్యూరెన్స్ ఇచ్చింది, మిమ్మల్ని మేము అరెస్ట్ చేయమంటే ఈ కేసు తేరే వరకు ఏదైతే సుప్రీంకోర్టులో విచారణ ఉందో ఆ విచారణ తేరే వరకు అరెస్ట్ చేయబోము. నిన్న కేటీఆర్ గారు వాదించింది అదే. మీరు సుప్రీంకోర్టులో ఎష్యూరెన్స్ ఇచ్చారు, ఆ ఎక్స్పీరియన్స్ భిన్నంగా మీరు వచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చి చేశారు కాబట్టి ఇది మీరు ఒక రకంగా మీరు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి నిన్న కేటీఆర్ గారు అంటే సురేష్ గారు హెచ్చరించారు. అంటే సురేష్ గారు ఈడీ పెట్టిన కేసులు 6 months వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదు అని కూడా వింటూ ఉంటాం. అందుకని బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా ఆల్రెడీ కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో? స్రవంతి, అంటే ఎవరికైనా కానీ జ్యుడిషియల్ రిమాండ్ అనేది 14 రోజులు అనేది జ్యుడిషియల్ రిమాండ్ ఉంటుంది. 14 రోజులు మళ్ళీ ఆ తర్వాత పొడిగింపు దాని వరకు ఉంటుంది. అంటే మళ్ళీ ఆ సమయంలోనే కస్టడీ అడుగుతారు. ఈడీ కస్టడీకి ఒకవేళ అడిగితే ఈడీ కస్టడీ అడుగుతారు. దాని మీద మళ్ళీ కోర్టు కూడా
ఈడీ కస్టడీకి ఇవ్వడమా లేదా అనేది కోర్టు నిర్ణయం. ఆ కోర్టు దాని ప్రకారమే తదుపరి ప్రొసీడింగ్స్ తర్వాత అన్ని ఉంటాయి. అయితే 6 నెలల వరకే అనేది ఖచ్చితంగా ఒక రూల్ అట్లాంటి కాకుండా ఇప్పుడు ఏదైనా కానీ ముందుగా జనరల్ గా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి ఇస్తారు. అయితే ఈ లోపు కోర్టుకి వెళ్తారు. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఈ కవిత గారి కేసుకి మీరు డిఫరెంట్ గా చూడాలి. కవిత గారు ఒక మహిళ. సో ఆవిడ కవిత గారు ఆర్గ్యూ చేసిందండి ఒక మహిళగా ఉన్నప్పుడు ఆ మహిళని యాక్చువల్ 160 నోటీస్ కిందనే ఆ 160 కింద క్లియర్ గా ఉంది. మీరు మహిళని ఇంటి దగ్గరే విచారించాలి. ఇక్కడికి మీరు రామన్ అంటే ఆఫీస్ కి అంటే ఢిల్లీ ఆఫీస్ కావచ్చు లేకపోతే ఇంకొక ఆఫీస్ కావచ్చు ఎక్కడికైనా కానీ ఇది కావచ్చు. ఇప్పుడు మనకి ఇప్పటికే తాజా సమాచారం ఆల్రెడీ కవిత గారిని రౌజవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పుడు కోర్టు ఇచ్చే దాన్ని బట్టి తదుపరి ఎలా ఉండబోతుందని చూడాలి. ఆల్రెడీ కవిత గారు ఇప్పుడు రౌజవెన్యూ కోర్టుకు వచ్చారు. ఆవిడ అభివాదం చేస్తూ కూడా కనిపించారు. కవిత గారు ఇప్పుడు ఏంటంటే కొంతమందికి అక్కడికి ఎవరైతే మరి పార్టీ అభిమానులు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళందరికీ వస్తే కవిత గారు రౌజవెన్యూ కోర్టులో కూడా దిగే సందర్భంలో అక్కడ అభిమానులకు కూడా అక్కడికి మనకి ఢిల్లీలో కూడా ఎయిర్పోర్ట్ దిగినప్పుడు కూడా అభిమానులకు అభివాదం చేశారు. అంటే నేనేం తప్పు చేయలేదు, నాకు ఇదేం లేదు, నేను బాగానే బయటకు వస్తాను, మీరేం ఆందోళన పడద్దు, ఐదరే పడవద్దు అని చెప్పి ఒక దశలో విక్టరీ సింబల్ కూడా కవిత గారు చూపించడం అనేది మనం చూసాము మన స్రవంతి. అయితే సురేష్ గారు ఈడీ అరెస్ట్ చెయ్యను అని చెప్పి ఇప్పుడు కవితని అరెస్ట్ చేశారు. దీనికి ఈడీ అధికారులు ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? అంటే ఇప్పుడు ఎందుకు సడన్ గా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్న దాని మీద నిన్ననే వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఏంటంటే నిన్న ఆల్రెడీ స్పష్టం చేశారు వాళ్ళ మన ప్రకటన స్టేట్మెంట్ అనండి అది ఇంకోటనండి. కవిత గారు మనీ లాండరింగ్ లో గిల్టీ అంటే దోషి కాబట్టి మేము ఇవాళ వచ్చాము, ఇక్కడ జరిపాము, ఈ రకంగా అరెస్ట్ చేశాము, సాయంత్రం 5:20కి అరెస్ట్ చేశాము. అయితే అరెస్ట్ సందర్భంలో సోదరుడు అని చెప్పుకున్న పేరు చెప్పలేదు, సోదరుడు అని చెప్పుకున్నారు. కేటీఆర్ గారు వచ్చారు, ఆయనతో పాటు 20 మంది వచ్చారు, బలవంతంగా లోపల ప్రవేశించారు, ఒక గందరగోళం అనేది సృష్టించారు. దానివల్ల మా ప్రొసీడింగ్స్ అన్ని కూడా లేట్ అయ్యాయి అని చెప్పి నిన్న పంచనామాలో క్లియర్ గా వాళ్ళు చెప్పారు. అంటే ఏంటి, కవిత గారు ఇప్పుడు దోషి కాబట్టి మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దాంట్లో చేశారు. ఇప్పుడు మనకి దీంట్లో రిమాండ్ రిపోర్ట్ అని ఉంటుంది. ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఇప్పుడు కవిత గారు అసలు ఏమి అభియోగం వాళ్ళ దగ్గర సంబంధించి మరి సౌత్ గ్రూప్ లో 100 కోట్ల రూపాయలు అనే దానికి సౌత్ గ్రూప్ మొత్తం కూడా అందులో మరి ఇప్పుడు మీకు తెలుసు శరత్చంద్రారెడ్డి గారు అప్రూవర్ గా మారారు, మాగుంట రామారెడ్డి గారు అప్రూవర్ గా మారారు. మరి ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా గతంలో అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు బెయిల్ మీద వాళ్ళిద్దరు విడుదలయ్యారు. అయితే తర్వాత అప్రూవర్ గా మారారు. అయితే ఇక్కడ ఏంటి 20-30 కోట్ల వరకు కూడా హవాలా రూపంలో వెళ్ళాయని, తర్వాత ఇండో స్పిరిట్ ప్రాఫిట్ లో ఆ అమౌంట్ కవిత గారికి వచ్చిందని, ఆస్తులు కొన్నారని, ఇవన్నీ మనీ లాండరింగ్ కింద వస్తుంది. సో ఈ అంశాల మీదనే ఇప్పుడు ఇక రౌజవెన్యూ కోర్టు ఇప్పుడు ఆల్రెడీ కోర్టులోకి ప్రవేశపెట్టారు కాబట్టి కోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి జ్యుడిషియల్ రిమాండ్ అడుగుతారు ఫస్ట్, తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు విధించే అవకాశం ఉంటుంది. సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఎట్లానే కవిత గారి పిటిషన్ వస్తుంది. ఎందుకంటే వాస్తవంగా 19వ తారీఖు కేసు మళ్ళీ వాయిదా వేశారు. సో 19వ తారీఖు మండేనే ఆ కేసు మళ్ళీ సుప్రీంకోర్టు ఇది కూడా వేసి ఈడీ కోర్టు ధిక్కానికి పాల్పడిందన్న విషయాన్ని దృష్టి తీసుకెళ్లే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు.